కుంభం మరియు మేషం అనుకూలత. అగ్గిపెట్టెలు స్వర్గంలో తయారవుతాయని అంటున్నారు. ఇది అలా అయితే, పరిపూర్ణ భాగస్వామి కోసం వెతుకుతున్నప్పుడు ప్రజలు ఎందుకు గందరగోళానికి గురవుతారు? సరే, అవి స్వర్గంలో తయారు చేయబడి ఉండవచ్చు. కానీ అన్వేషణ భూమి గ్రహంపై ఉంది మరియు వారి భవిష్యత్ వేపై దృష్టి పెట్టడం తప్పనిసరి. వైదిక జ్యోతిష్యం మరియు రాశిచక్ర అనుకూలత చిత్రంలోకి రావడానికి అదే కారణం. మీరు ఎంత బాగా కలిసిపోయారు మరియు ఈ నిశ్చితార్థంలో ఉన్న అవకాశాలకు సంబంధించి మీ జీవిత భాగస్వామిని కనుగొనడానికి సరైన మార్గం. కుంభం మరియు మేషం ప్రేమ అనుకూలత గురించి ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. నీటిని మోసే వ్యక్తికి చులకన వ్యక్తిత్వం ఉంది, ఎందుకంటే అతను చాలా ఓపెన్ మైండెడ్ మరియు బాక్స్ వెలుపల ఆలోచించడానికి ఇష్టపడతాడు. మేషం, మరోవైపు, ఆత్మవిశ్వాసం, ఆశావాదం మరియు ధైర్యంగా ఉంటుంది. కలిసి, ఈ ద్వయం ఒక మంచి సంబంధాన్ని పంచుకుంటుంది. అది ఎప్పటికీ నిస్తేజంగా అనిపించదు ఎందుకంటే ఇద్దరూ సరదాగా గడపడానికి ఇష్టపడతారు. ప్రేమలో కుంభం మరియు మేషం అనుకూలత. ప్రేమ విషయానికొస్తే, కుంభం మరియు మేషం సంబంధం ఒక బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సంబంధం సరదాగా, అభిరుచితో మరియు కొంత అదనపు డ్రామాతో నిండి ఉంది. ఇది, ఈ అందమైన ప్రయాణంలో ఇద్దరి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడానికి కూడా సహాయపడుతుంది. వారు ఒకరికొకరు పడకముందే, ఈ జంట ప్రారంభంలో మంచి స్నేహితులు కావచ్చు. వారు కాలక్రమేణా ఒకరికొకరు దగ్గరవుతారు, చివరికి హృదయ వ్యవహారాల్లో చిక్కుకుంటారు. అందువల్ల, వారు చాలా మంచి అవగాహనను కూడా సృష్టిస్తారు. వెళ్ళడానికి మార్గం. వారు చాలా గ్రెగేరియస్ కానందున, వారు సామాజిక సమావేశాల సమయంలో రాడార్ కింద ఉండటం కంటే ఎక్కువ నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఈ ద్వయానికి తిరుగులేదు. బహుశా, ఈ వ్యక్తులకు మేధో సంభాషణ మరింత సరదాగా ఉంటుంది. మొదటి ఇంటితో అనుబంధం ఉన్నందున, నీటిని మోసే వ్యక్తి రామ్కు ఆకర్షణగా పనిచేసే బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. అయినప్పటికీ, ఇది చాలా సులభం కాదు ఎందుకంటే మేషరాశిని విశ్వాసంలోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ, వారు ఈ రొమాంటిక్ డైరీలో ఒకే పేజీలో ఉన్న తర్వాత, విషయాలు అంచివేయబడవు. కమిట్మెంట్ సమస్యలు కుంభ రాశికి దోహదపడతాయి, ఎందుకంటే వారు ఆటలో బంధించడానికి మరియు ఉండడానికి కొంచెం వెనుకాడతారు. ఇది బహుశా రామ్కు కూడా చికాకు కలిగించవచ్చు. అయితే, నీటిని మోసే వ్యక్తి దానితో ఒప్పందానికి వచ్చిన తర్వాత, మండుతున్న కలయికను అనుభవించడానికి ఈ వెలిగించిన జంటను ఆపడం లేదు. ఈ జంట వారు మోసుకెళ్లే వ్యక్తిత్వాన్ని, వారు రోల్ చేసే సహజత్వాన్ని మరియు వారు చిత్రీకరించే సజీవతను మెచ్చుకోవడంలో కూడా చాలా సాధారణతను ప్రదర్శిస్తారు. కుంభం, మేషం సంబంధం యొక్క అనుకూలతలు. మీరు చూడండి, కుంభం మరియు మేషం యొక్క కాంబో ఖచ్చితంగా ఒక పురాణ ఒకటి కానుంది. మండుతున్న రాముడు మరియు గాలితో కూడిన కుంభంతో, విషయాలు అందమైన పువ్వులా వికసిస్తాయి. ఈ సంఘం యొక్క కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ద్వయం అందంగా మేల్కొంది. అదనంగా, కమ్యూనికేషన్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఈ జంట మేధోపరమైన సంభాషణలతో కదిలిపోతుంది, తద్వారా కలిసి ఒక పేలుడు ఉండవచ్చు. బాగా, వారికి అధిక నుదురు ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వివాహ సంచిలో అత్యంత ముఖ్యమైన వస్తువులలో ఒకటి. మరియు, ఏమి ఊహించండి, ఇద్దరూ మంచివారే. కుంభం, మేషం ప్రేమ సంబంధంలో తాదాత్మ్యం మరియు జ్ఞానం ఉన్నాయి. నీటిని మోసే వ్యక్తికి కొన్ని సహన శక్తులు ఉన్నాయి, ఇది అతనిని కొంచెం ఓపికగా మరియు నిగ్రహాన్ని కలిగిస్తుంది. రామ్ కొంచెం అసభ్యంగా మరియు దూకుడుగా ఉన్నప్పటికీ, ఇది చాలా యాక్షన్ ఓరియంటెడ్, ఇది అవాంఛిత పరిస్థితులను ఎదుర్కోవడం చాలా సులభం చేస్తుంది. ఇక్కడ పచ్చ కన్నుల రాక్షసుడు ఎవరూ లేరు. వారు సాధారణంగా చులకనగా ఉంటారు మరియు అసూయ వంటి విషయాలు వారి బంధుత్వానికి ఆటంకం కలిగించనివ్వరు. ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవించడం మరియు సామాజిక స్పేస్ అందించడం ఇద్దరికీ తప్పనిసరి. రెండు సంకేతాలు పురుష శక్తులు, వాటిని కొంచెం హేతుబద్ధంగా, ఘర్షణాత్మకంగా అలాగే వాటి సారాంశంలో ప్రక్షేపకంగా మారుస్తాయి. అందువల్ల, వారు క్లిక్ చేయవచ్చు లేదా ఘర్షణ పడవచ్చు. అనుకూలత. కుంభం, మేషం సంబంధం యొక్క ప్రతికూలతలు. గాలి అగ్నిలోకి దూసుకుపోతుంది. అవును, కుంభం గాలి మూలకంచే పాలించబడుతుంది, అయితే మేషం అగ్నిచే పాలించబడుతుంది. ఆసక్తికరమైన
సమ్మేళనం లాగా ఉంది, సరియైనదా? కానీ, కలలు కనే సాంగత్యం కంటే ఎక్కువ ఉంది. కుంభం మరియు మేషం ఎంత అనుకూలమో తెలుసుకుందాం. తులనాత్మకంగా, కుంభం మేషం కంటే ఎక్కువ స్వేచ్ఛ మరియు స్వేచ్ఛను కోరుకుంటుంది. ఒకరిపై ఒకరు దూరి ఉండకూడదని అర్థం చేసుకోకపోతే ఇది వివాదంగా మారుతుంది. థింగ్స్ కొద్దిగా మురికి పొందవచ్చు. ఇక్కడ కుంభరాశికి అంగారకుడిచే పాలించబడే మేషం చాలా హఠాత్తుగా ఉంటుంది. ఇది తరచుగా పరిస్థితిని మార్చడానికి తరువాతి వారికి కఠినంగా ఉంటుంది. రాముడు తన వేదనను బహిరంగంగా వ్యక్తం చేస్తాడు మరియు ఇది కుంభరాశిని కూడా చికాకు పెడుతుంది, కొన్నిసార్లు సమీకరణాన్ని అడ్డుకుంటుంది. ఏరియన్ స్వీయ, ప్రేరేపిత మరియు ఆచరణాత్మకమైనది. అతను పనులను అమలు చేయడంలో మంచివాడు. నీటిని మోసేవాడు, పెద్ద కలలు కనేవాడు, మరియు తరచుగా ఈ నైపుణ్యం లోపిస్తుంది. ఇది కుంభరాశి యొక్క ధ్యేయం, మే కేర్ వైఖరికి సంబంధించి రామ్లో ఆగ్రహ భావాలను సృష్టించగలదు. ఈ వెలుగుతున్న జంట కలిసి ఉన్నప్పుడు అద్భుతాలు చేయవచ్చు లేదా రక్కస్ని సృష్టించవచ్చు. ఈ కూటమిలో వారు తమను తాము మరియు ఒకరినొకరు ఎలా నెట్టారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వారు బాగా అర్థం చేసుకుంటే, అది ఫ్యాబ్యూనియన్ కావచ్చు, లేకపోతే, అది విపత్తు. ఇద్దరి మధ్య ఖచ్చితంగా కొన్ని అసమానతలు ఉన్నాయి, వాటిని పరస్పర అవగాహనతో చూసుకోవాలి. కీలకమైన అంశం ఏమిటంటే, వారి విభేదాలను పరిష్కరించడం మరియు అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడో అంగీకరించడం. కుంభం, మేషం అనుకూలత. వివాహంలో కుంభం, మేషం అనుకూలత. కుంభ, మేష రాశి వారికి వివాహ అనుకూలత విషయంలో ఓర్పు, సహనం అవసరం. ఈ జంటకు ఇది సంతోషకరమైన యాత్ర, కానీ త్వరలో పెళ్లి గంటలు వినడం అతిశయోక్తి కావచ్చు. ఈ జంటకు కొంత పుష్ అవసరం కావచ్చు, కానీ చివరికి, వారు అసమానతలను అధిగమిస్తారు. ఈ వివాహ సఫారీలో బలమైన పునాదిని నిర్మించడం ట్రిక్ చేయగలదు. వారు సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు మరియు ఒకరి దృక్పథాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. పెళ్లికి సంబంధించినంత వరకు, డే రావడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, వారు నిస్సందేహంగా ఉంటే మరియు వారి విధేయత గురించి ఎటువంటి సందేహాలు లేకుంటే, వారు ఖచ్చితంగా కొట్టుకుంటారు. వారి పెళ్లి స్పాట్ హిట్. ఈ స్వేచ్ఛ, ప్రేమగల పక్షులు ఒకదానికొకటి శ్రద్ధ వహిస్తాయి మరియు లోతైన కనెక్షన్లను కలిగి ఉంటాయి. ఇప్పుడు, ఈ ప్రయాణంలో ఒక యాక్షన్ ప్యాక్ బజ్ను అనుభవిస్తారు. జంటగా ఉండకముందే మంచి స్నేహితులుగా ఉండగల వారి సామర్థ్యం అదనపు ప్రయోజనంగా కూడా నిరూపించబడుతుంది. వారి మానసిక, ఆవేశం కలిగిన ఆత్మ ఒకరికొకరు ఆరాటపడుతుంది మరియు జీవితంలోని దశలను దాటుతుంది. వారు ఉత్సాహవంతులు, సాహసోపేతమైనవారు మరియు హాస్యాన్ని ఇష్టపడతారు. ప్రేమ మరియు ఉత్సాహంతో ముంచిన వారు సాహసోపేతంగా ఉంటారు మరియు వివాహంలో నిరపాయమైన తీగను కొట్టేస్తారు. ఇది డాంక్ యూనియన్ అవుతుంది. కుంభం, మేషం లైంగిక అనుకూలత. గాలి నిప్పుతో ఢీకొంది. ఫలితం ఎలా ఉంటుంది? మీరు చూడండి, కుంభం మరియు మేషం లైంగికంగా కలిసినప్పుడు, విశ్వాలు మరియు గెలాక్సీలు కలిసిపోయే పెద్ద బ్యాంగ్ ఉంది. సాన్నిహిత్యం ఇక్కడ ఫ్యాక్టర్తో నిండి ఉంది. రెండూ ఇంద్రియ మరియు ఉద్రేకపూరిత సంకేతాలు మరియు వారి లైంగిక రసాయన శాస్త్రం చార్ట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రారంభంలో, వారు ప్రయోజనాలతో సన్నిహిత స్నేహితులుగా ఉండవచ్చు. కానీ ఒకసారి శృంగారం ఈ స్టీమీ రిలేషన్షిప్లోకి ప్రవేశించినప్పుడు, ఈ క్రూరమైన ప్రేమికులను ఆపలేరు. జంట నెమ్మదిగా ప్రారంభించవచ్చు, కానీ వారు తమ కంఫర్ట్ జోన్ను కనుగొంటే, వారు ఒకరికొకరు లొంగిపోతారు. వాళ్ళు ఒక్కటైతే బెడ్ షీట్ల కింద ఎప్పటికీ మర్చిపోలేని మ్యాజిక్ ఉంటుంది. ప్రారంభ దశలలో, మేషరాశి వారు ఎక్కువ ప్రయోగాలు చేయకపోవచ్చు. కానీ కాలక్రమేణా, వారి కుజుడు పాలించిన కామం కలయికను మరింత అందంగా చేస్తుంది. చాలా పరిమితులు లేవు. లైంగిక ఎన్కౌంటర్ల సమయంలో కూడా కుంభం యొక్క భావోద్వేగ కారకం మరింత విముక్తి మార్గాన్ని చేరుకోవచ్చు. కాబట్టి, ఇది కుంభం మరియు మేషం సెక్స్కు సంబంధించిన భావాలు మరియు ఇంద్రియాలకు సంబంధించిన సంపూర్ణ కలయిక. మొత్తం మీద, కుంభం మరియు మేషం అనుకూలత అద్భుతాలు చేస్తుంది మరియు ఈ జంట బంధంలో మరింత అవుఫేట్ అయితే, తుఫాను అయినప్పటికీ ప్రయాణించవచ్చు. వారు ఈ కూటమిలోని జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, వారి చర్యలపై స్పృహ కలిగి ఉంటే, వారు బుల్స్ కన్ను కొట్టారు, నిజమే.